ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా నార్మల్ బ్లౌజ్తోనే డ్రెస్ అయితే డిజైన్ చేయొచ్చు అనమాట. ఈ కస్టమర్కి వచ్చేసి ఆది డ్రెస్ అయితే ఏం లేదండి, ఓన్లీ మనము బ్లౌజ్తోని మెజర్మెంట్స్ అయితే తీసుకొని డ్రెస్ అయితే డిజైన్ చేసామన్నమాట. ఒక డ్రెస్ అనేది అందంగా రావాలంటే అది కేవలం క్లాత్ మాత్రమే కాదండి, దానిలో మనం పడే కష్టం ఉంటుంది. అదేవిధంగా మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా తీసుకుంటేనే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనము ప్రతి స్టిచ్లోనూ ఓర్పు పెట్టాలి, అదేవిధంగా ప్రతి జాయింట్లోనూ శ్రద్ధ పెట్టాలి. అప్పుడు మాత్రమే డ్రెస్ అనేది ప్రాణం పోసుకుంటుంది. చిన్న మెజర్మెంట్ మిస్టేక్ అయినా కూడా ఫిట్టింగ్ను చెడగొడుతుంది. అందుకని డ్రెస్ కట్ చేయడానికి క్లాత్ మడిచేటప్పటి నుండే మనము కొలతలను జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగని చెప్పేసి టేపుని టైట్గా పట్టుకోకూడదు, మరీ లూజ్గా పట్టుకోకూడదు అన్నమాట. టేప్ అనేది కంఫర్ట్గా ఉండాలి. మీ దగ్గర ఎలాంటి డ్రెస్సు మెజర్మెంట్స్ లేకపోయినను నార్మల్ బ్లౌజ్ ఒకటి ఉంటే చాలు. బ్లౌజ్ మెజర్మెంట్ కరెక్ట్ అయితే డ్రెస్ ఆటోమేటిక్గా సూపర్గా వస్తుంది అన్నమాట. కాకపోతే ఏంటంటే ఆ ఆది బ్లౌజ్తో మనము కొలతలు అనేది ఏ విధంగా తీసుకోవాలో ఆ ఒక్క విషయం తెలియాలి. ఈ విధంగా తెలుసుకొని మనము స్టిచ్చింగ్ కనుక చేసుకుంటే అందమైన డ్రెస్ని మనము రెడీ చేసుకోవచ్చు. ఫైనల్గా లుక్ అయితే ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి టైలరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.